అమ్మ ఇంకేం వస్తుందో లేదమ్మా, ఇంకా చచ్చిపోలేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అమ్మ. నాన్న ఏమండి? బాబు శంకరం, పెద్దవాడిని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమి ఇవ్వగలం? దొంగలం, దరిద్రులం, ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం కాదు బాబు, నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏ ధనమతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను, ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువైంది. నన్ను జైలుకు పంపిస్తోంది, నా భార్యను చంపేస్తోంది. ఈ కిరాతకుడు క్షమించు శంకరం. నేనా? మిమ్మల్ని? వద్దు బాబు, నన్ను క్షమించొద్దు. కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తోంది. కన్నబిడ్డ చూపు కోసం చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. ఈ పాపాత్ముని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. సత్య ముందైనా సుఖంగా చావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం, రావా బాబు, రాలేవా? నేను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సి. వచ్చే ముందైనా దాని కళ్ళెదురుగ్గా ఉంటాను.